హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్ వెహికల్. నా పేరు అరవింద్. ఈరోజు నేను కర్ణాటక బెంగళూరులో ఉండే ఎక్స్కాన్కి సంబంధించిన ఎగ్జిబిషన్కి అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం శానికి సంబంధించిన స్టాల్ దగ్గర ఉన్నాము. భారతదేశంలోనే అతిపెద్ద క్రేన్ దగ్గర అయితే మనం ఉండడం జరిగింది. ఇది దగ్గర ఒక 3-4 గుంటల మందం అయితే వ్యాప్తంగా అయితే ఈ మిషన్ అయితే ఉండడం జరిగింది. దీని కెపాసిటీ ఇది ఎంతవరకు హైట్ లేస్తుంది అనేది చెప్తాను, మీరు అవాక్ అవుతారు. ఇది చూసుకున్నట్టయితే దీని వెయిటే అంటే ఈ శానికి సంబంధించిన మిషన్ వెయిటే 1000 టన్నులుగా ఉండడం జరిగింది. అంటే దాదాపు ఒక 10 లక్షల కేజీల వరకు ఇది ఉంటుంది. దీని ఎట్ ద రేట్ 2.2 మీటర్స్ రేడియస్ వరకు అయితే ఉండడం జరుగుతుంది. దీని మ్యాక్సిమం లిఫ్టింగ్ వెయిట్ వచ్చేసి 2175 టన్స్ని అయితే లిఫ్ట్ చేస్తుంది. 2175 అనేది చాలా పెద్ద సంఖ్య. ఒకేసారి 2175 టన్నులను అయితే ఈజీగా లిఫ్ట్ చేస్తుంది. మ్యాక్సిమం బూమ్ లెంత్ వచ్చేసి ఏదైతే మనం లిఫ్ట్ చేసే భూమి ఉంటుందో ఇది 100 మీటర్ల ఎత్తు వరకే వెళ్తుంది. అంటే మనం ఒక 20 అంతస్తులు ఒక 30 అంతస్తులు బిల్డింగ్ కట్టినా కూడా దీన్ని అయితే మనం దానికి సంబంధించిన ఎలాంటి ఎక్విప్మెంట్స్ కావచ్చు, ఎలాంటి వస్తువులు అయితే ఈజీగా పైకి అయితే లిఫ్ట్ చేస్తుంది. ఇది లిఫ్టింగ్ చేసేది కాబట్టి టైర్స్ అయితే ముందు సైడ్ ఉండే కొంచెం వెనకగానే ఉన్నాయి. తర్వాత ఇక్కడ మనకైతే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్తో వస్తుంది, హెవీ బంపర్తో అయితే రావడం జరుగుతుంది. మనకి ఇందులోకి ఎక్కడానికి అయితే ఆప్షన్ లేదు. మనము ఈ మిషన్ని ఒక కాడ ప్లేస్మెంట్ చేసుకున్నప్పుడు అయితే ఈ టైర్స్ అయితే లిఫ్ట్ అవుతాయి. ఈ మిషన్ మొత్తం వెయిట్ తీసుకోవడానికి ఇక్కడ 4 పెద్ద జాక్స్ అయితే ఉన్నాయి, 4 లెగ్స్ అయితే ఉండడం జరిగింది. 4 సైడ్లు 4 లెగ్స్ అయితే ఉన్నాయి. అలాగే టైర్స్ కింద కూడా దీనికి సంబంధించిన లెగ్స్ అయితే ఉండడం జరిగింది. దీనికి టైర్స్ విషయానికి వచ్చినట్టయితే 1, 2, 3, 4, 5, 6, 7, 8 పెద్ద టైర్లు. 8 అంటే 8x8 16 టైర్లతోనైతే వస్తుంది. ఒకసారి టైర్ సైజ్ విషయానికి వచ్చినట్టయితే 445/95 ఆర్ 25 రేడియల్ టైర్స్ అయితే రావడం జరుగుతుంది. దీనికి సంబంధించిన బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. ఏదైతే క్రేన్కి సంబంధించి ఒక్కసారి పైకి చూస్తే క్రేన్ చూసుకోవచ్చు దాదాపు 100 మీటర్లు ఎత్తుగా ఉండే వరకు కూడా దీనికి సంబంధించిన ఏదైనా ఎక్విప్మెంట్ తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళచ్చు. ముందుగా మనం వెహికల్ డ్రైవ్ చేయాలంటే మనం మామూలుగా ట్రక్స్లలో ఎలా అయితే ఉంటుందో అక్కడ ఎంట్రెన్స్లో వెహికల్ని ఎక్కడైనా తీసుకెళ్ళాలంటే అక్కడి నుంచి ట్రక్ లాగానే తీసుకెళ్ళాలి. తర్వాత మనం మిషన్ ఆపరేటింగ్ చేయాలనుకుంటున్నైతే ఒకవేళ మనం మిషన్ ఆపరేటింగ్ చేయాలనుకుంటే ఇట్లా మనము స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. ఇట్లా స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. ఇక్కడ దీనికి సంబంధించిన క్యాబిన్ అయితే ఉండడం జరిగింది. క్యాబిన్ అవుతుంది. ఇక్కడ నుంచి ఒకసారి మనం చూసుకుంటే ఈ శానికి సంబంధించిన స్టాల్ చూసుకోవచ్చు. మనమైతే ఒకసారి మిషన్ లోపల కూర్చుందాం. మనకు పెద్దగా ఏం తెలియదు, బట్ ఏదో ఒకటి మనం చూసింది నలుగురికి చూపించాలని చేస్తున్నాం. దీనికి సంబంధించిన ఆపరేటింగ్ చేయడానికి సంబంధించిన లివర్స్ అయితే ఇక్కడ 2 ఇచ్చారు. దీనికి సంబంధించిన స్విచ్చెస్ అయితే ఇక్కడ ప్లేస్మెంట్ చేయడం జరిగింది. రెండు స్క్రీన్స్ అయితే ఉండడం జరిగింది వెహికల్కి సంబంధించిన మొత్తం తెలుసుకోనికి. అలాగే ఇక్కడ మనకు టచ్ స్క్రీన్ ఉంది, మనం మ్యూజికే కావచ్చు అన్న ఆపరేటింగ్ చేసుకోవడానికి. ఏసీ క్యాబిన్తో వస్తుంది. మనం సన్లైట్ నుంచి ప్రొటెక్షన్ ఉండేటట్టు కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి అయితే ప్లేస్ అయితే బాగుంది. మనం దీనికి సంబంధించిన 4 లెగ్స్ చూసుకోవచ్చు. అలాగే మనము ఇక్కడ చూసుకున్నట్టయితే 15 టన్స్ ఒక్కొక్కటి 15 టన్స్ అని వెయిట్ బిల్లలు ఉండడం జరిగింది. ఎందుకు అంటే మనం పైకి ఎత్తినప్పుడు వెయిట్ మొత్తం బ్యాలెన్స్ చేయడానికి ఇక్కడ వెయిట్ బిల్లలు ఉన్నాయి. టైర్స్ కింద కూడా సపోర్టర్ లెగ్స్ అయితే ఉండడం జరిగింది. అలాగే ఇలాంటి 4 పెద్ద బూమ్స్ అయితే 4 సైడ్లు అయితే ఉండడం జరిగింది. ఇది భారతదేశంలోనే పెద్ద క్రేన్ అయితే చెప్తున్నారు వీళ్ళు శానీ కంపెనీ వాళ్ళు. ఇదైతే 3-4 గుంటల వరకు అయితే మిషన్ ఆక్యుపై చేసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కొక్క నుంచి ఒక్కొక్కడికి తరలించడానికి కూడా చాలా కష్టమవుతుంది, ఎందుకంటే అంత పెద్దగా ఉన్నది మిషన్. అలాగే దీనికి సంబంధించిన వింగ్ ఏదైతే లిఫ్ట్ చేసే మ్యాక్సిమం వింగ్ పవర్ వచ్చేసి 119 మీటర్స్ వరకు అయితే దీని వింగ్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే దీని మ్యాక్సిమం లిఫ్టింగ్ జిప్ కాంబినేషన్ వచ్చేసి 154 అయితే ఉండడం జరుగుతుంది. మిషన్ పేరు వచ్చేసి శానీ SCAC
10,000 S సంబంధించిన మిషన్. ఇది వచ్చేసి స్టాండర్డ్ 5 సెక్షన్ 64.M సంబంధించిన ఆప్షనల్ లైట్ సెక్షన్ సంబంధించిన మిషన్. ఈ మిషన్ మంచిగా ఫ్లెక్సిబుల్గా అయితే ఉండడం జరుగుతుంది. పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్కి అయితే బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి మనం ఫ్రంట్ లుక్ చూసుకున్నట్టయితే